పెట్టాలి కదా వాళ్ళు ఉండాలా. యాక్చువల్గా ఎట్లా ఉండాలంటే గంజాయి అక్కడ ఒక చిన్న బెంచ్ లాగా ఉండి దాని మీద ఉండి వెనక్కి యాక్చువల్గా అట్లా ఉండాలి, బయట ఉండాలి. ఇది ఇది కరెక్ట్ కాదు, ఈ స్టైల్ కాదు. వస్తువులన్నీ కింద ఆ బెంచ్ లాగా ఉండాలి, వెనక్కుంటే పర్ఫెక్ట్గా మనము విజన్ పోదు, వీరికి ఇబ్బంది ఉండదు, అట్లా ఉండాలి. గుణశేఖర్ వాడు ముని ముని భరణినా ధరణినా ఎప్పుడో ప్రెస్ నువ్వు ఓకే. ఏమా ఎవరిబడి ఓకే ఓకే. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయని గ్రహించి ఆంధ్రప్రదేశ్ను డ్రగ్ రహిత రాష్ట్రంగా చేయాలనే సదుద్దేశంతో ప్రత్యేక ప్రోగ్రాం ప్రకటించడం జరిగింది. 100 రోజుల కార్యాచరణను ప్రకటించడం జరిగింది. అందులో మొట్టమొదటి పాత్ర పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఇవి మార్గద్రవ్యాలు అరికట్టే క్రమంలో మన తిరుపతి గౌరవ ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారు ఈ మార్గద్రవ్యాలు తిరుపతిలో ఆధ్యాత్మిక నగరంలో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదని, ఉక్కుపాదం మోపాలని మాకందరికీ ప్రత్యేకంగా జిల్లా పోలీస్ అందరికీ హోంగార్డ్ నుంచి అడిషనల్ ఎస్పీ వరకు ప్రత్యేకంగా సూచనలు చేస్తూ అందరికీ రోజువారీగా కార్యాచరణ చెబుతూ ఎలా చేయాలని దీనికోసం ప్రత్యేక టీములు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈ స్పెషల్ డ్రైవ్లో ఎవ్రీడే ఎక్కడో చోట చెకింగ్ చేయడము, అండ్ వెహికల్ చెకింగ్ చేయడము, అండ్ ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడం అనేది ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళు పోలీస్ స్టేషన్ వైపు ప్లాన్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే నిన్నటి దినము అలిపిరి సిఐ రామ్ కిషోర్ గారు వాళ్ళ టీము వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు ఎస్పీ గారి ఆధ్వర్యంలో తిరుపతి డిఎస్పీ అయిన మేము మా పర్యవేక్షణలో ఆ స్పెషల్ టీము మన కేటీ రోడ్డులో నిన్న వచ్చిన సమాచారం మేరకు 5 గంటలకు టేబుల్ 9 హోటల్ ఎదురుగున్న ఆపోజిట్లో ఉన్న ఒక ఖాళీ స్థలంలో 2 వ్యక్తులు ఇట్లా గంజాయి ఉందని తెలిస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళు పట్టుకొని ప్రయత్నం చేస్తే దాని మీద పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత ఎంఆర్ఓ ద్వారా అది సీజ్ చేయడం జరిగింది. ఆ 2 వ్యక్తులు, ఒకటి పట్టాభి గుణశేఖర్ అని, 2 కొండ మునిభరణి. వీళ్ళిద్దరు వ్యక్తుల దగ్గర ఒకరి దగ్గర 10 కేజీలు, ఒకరి దగ్గర 12 కేజీలు సీజ్ చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారు ప్రొసీడింగ్ కండక్ట్ చేసి దాని మీద సిఐ గారికి ఇవ్వడం జరిగింది. ఇందులో వాళ్ళ దగ్గర దొరికింది కాబట్టి వాళ్ళ వరకే కేసు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో, ఎలా తెచ్చారో, వాళ్ళకి సప్లై చేసిన వాళ్ళు ఎవరని ఫ్రంట్ ఫార్వర్డ్ అంతా బ్యాక్వర్డ్ 2 దీనిలలో ఎగ్జామిన్ చేసి ఇది ఎటు నుంచి వచ్చి ఎటు పోతుంది తిరుపతి నగరానికి అనే మూలాలు కనిపెట్టడానికి ప్రత్యేకంగా టీముల ద్వారా జరుగుతోంది. ఆ టీముల ద్వారా వీళ్ళకి సప్లైదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకునే సపరేట్ టీములు పెట్టడం జరిగింది. అది త్వరలోనే వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇలా గంజాయి తిరుపతి నగరంలో చాలా చోట్ల ఉందని జనరల్గా పబ్లిక్ రెప్రజెంటేటివ్స్ కొంతమంది అక్కడక్కడ చెప్తూ ఉన్నారు ప్రెస్ మీట్లలో. మేమందరికీ ఎస్పీ గారు చెప్పిన ద్వారా మేము మీ ప్రజలకు కానీ, మీడియా మిత్రులకు కానీ, ఇలాంటి పుర ప్రజలకు కానీ, రిప్రజెంటేటివ్స్ కానీ మేము ఒకటే అప్పీల్ చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే వాట్సాప్ నంబర్, మనకు తిరుపతి జిల్లాకు సంబంధించిన వాట్సాప్ నంబర్ ఉంది, 8099999977. ఐ కెన్ రిపీట్, 8099999977. అలాగే డైల్ 100కి కానీ, లేదు లోకల్గా ఆ ఎస్ఐ కానీ ఆ సిఐ కానీ నంబర్లు తెలిసి ఉంటే ఆ పోలీస్ స్టేషన్ సంబంధించి
వాళ్ళ నంబర్లకు కానీ చేసినా వాళ్ళ ఎవరైనా సమాచారం ఇస్తే దాని మీద సమాచారం గోప్యంగా పెట్టి ప్రత్యేక చర్యలు తీసుకొని డ్రగ్స్ రహిత తిరుపతిగా సురక్షిత నగరంగా సేఫ్ సిటీగా చేయడానికి మా వంతు ప్రతిదినము నిత్యం కృషి చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. అదే దీంట్లో ఉన్నాం కాబట్టి ప్రత్యేకంగా మరొకసారి అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇందులో భాగంగానే వీక్లీ షెడ్యూల్ ప్రోగ్రామ్ కానీ జరుగుతుంది. ఎస్పీ గారు ఇచ్చింది. ప్రతి ఎక్కడైతే పాకెట్స్ ఉన్నాయో ఇవన్నీ మ్యాపింగ్ చేసి ఆ ఏరియాలో నాకాబందీ అని కానీ ప్రతి వీక్లీ అన్ని పోలీస్ స్టేషన్లో జిల్లా పరిధిలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అది డిఎస్పీ గారి పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఏ డిఎస్పీ ఏరియా అయితే ఆ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎస్పీ గారు కృతనిశ్చయంతో ఉన్నారు. ఆ లీడర్ను అందరూ ఫాలో అవుతూ అదేవిధంగా మేమంతా చేయాలని ఉత్సాహంతో ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ రహిత తిరుపతిగా చేయడానికి మా వంతు కృషి చేస్తూ దాంట్లో మీరంతా భాగస్వాములై ఇది ఈ విధంగా నిర్వర్తించాలని ప్రత్యేకంగా మీడియా మిత్రులందరినీ పురప్రజలందరినీ మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాం. వాడి మీద ఇంకా 3 కేసులు ఉన్నాయి. ముని భరణి అనే వాడి మీద 3 కేసులు ఉన్నాయి. ఇలాంటి గంజాయి కేసులే ఉన్నాయి. పట్టుకున్న వాల్యూ 3,30,000 యాజ్ పర్ ఇది. బట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా అమ్ముతారు. మనకు ఉన్న దీని ప్రకారం కొన్ని చోట్ల అదర్ మార్కెట్లు ఇంకా ఎక్కువ అమ్ముతారు. మనము మినిమం రేట్స్ చెప్తున్నాం. ప్లేస్లో ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో కేసు ఉంది, కాళహస్తిలో కేసు ఉంది, ఎయిర్పేట్లో ఒక కేసు ఉంది. ఇతనికి సప్లైదారులు ఎవరు అనేది అవన్నీ ఎలిసిట్ చేసి డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఏంది ఎట్లా తనిఖీలుగా కాదు, ప్రత్యేక సమాచారాన్ని ఫస్ట్ చెప్పాను తెలియజేసి వాళ్ళ ముందరే వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఐడెంటిఫై చేసి టోటల్ లిస్ట్ రాసుకొని ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ కానీ కౌన్సిలింగ్ చేసి మనం సమాజంలోనే మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తాం.